గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంటికి అప్పటికప్పుడు సడన్గా చుట్టాలు వచ్చినా కూడా చిటికలో చేసే స్వీట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. దూదిలాగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత విధంగా మైసూర్ పాక్ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. ఈ బౌల్తో అయితే ఒక కప్పు మనము శనగపిండి అయితే తీసుకున్నా అండి. ఇది జల్లించాల్సిన పని అయితే ఏం లేదు. జస్ట్ మనం పొయ్యి మీద దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుందామండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినా పర్లేదు, మైసూర్ పాక్ బాగుంటుంది. పచ్చివాసన అయితే పోవాలి. ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ లేదు, జస్ట్ పిండి మాత్రమే. పచ్చివాసన పోయిందండి. 1 కప్ ఆఫ్ బేసన్ పౌడర్ తీసుకున్నాం కదా, 3/4 కప్ ఆఫ్ మనం ఆయిల్ అయితే తీసుకుందాం. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. రెండింటిని అయితే మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము ఇట్లయితే కలిపేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు పాకం అయితే రెడీ చేసేద్దాం. 1 కప్ పౌడర్కి 1 కప్ షుగర్ని అయితే తీసుకుందాం. 1/4 కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుందాం. జస్ట్ ఈ చక్కెర మునిగేంత వరకు అనమాట. 1/4 కప్ సరిపోతుంది. లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు అయితే మనము చూసుకుందాం. దీన్ని ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చక్కెర కరిగేంత వరకు కలిదిప్పుకుందాం బాగా. జస్ట్ ఇలా తీగలాగా ఉంటే చాలు, పాకం రెడీ అయిపోయినట్టే. జస్ట్ ఒక లైన్ లాగా. ఇంకొంచెం ఆగాలి. ఇప్పుడు ఓకే అండి, తీగ పాకం అయితే వచ్చేసింది. ఈ మొత్తాన్ని ఇందులో అయితే వేసుకుందాం. చిన్న ఫ్లేమ్ పెట్టి అయితే మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి అయితే వేసుకుందాం. గీ అయితే పోసుకుంటున్నా అండి, కొంచెంగా గీ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బాక్స్లో అయితే వేర్ బాక్స్లో అయితే తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అయితే పోసుకుందాం. ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుందాం. పైన జస్ట్ ఒక స్పూన్ నెయ్యి అయితే చిలకరించుకుందాం. పైన బాదం పలుకులు అయితే స్ప్రెడ్ చేసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇట్లాగానే ఉంటే. దీన్ని కాసేపు ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఇది ప్రిపేర్ అయిపోద్ది అనమాట అచ్చులుగా. ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్లో అయితే మైసూర్ పాక్ని అయితే చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. సరే కదా, ఎంత ఈజీగా చేసేసాము. చూడండి ఎంత మెత్తగా ఉందో మైసూర్ పాక్ అయితే. చాలా బాగుందండి. ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.